నమస్తే బులిందల్ డ్రైవర్స్. మనమైతే ఇప్పుడు న్యాచురల్గా ఇటుకలు మామూలుగా అయితే ఓల్డ్ పద్ధతిలోనే వీళ్ళైతే రెడీ చేస్తున్నారన్న. ఇప్పుడైతే కొత్త కొత్త మిషన్స్లో ఇటుకలు రెడీ చేస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, వీళ్ళైతే న్యాచురల్గా బుడద మట్టితోనే మొత్తం బుడద మట్టితోనే మొత్తం అయితే ఇటుకలు ఇలా ఫ్రెషింగ్ లేకోకుండా నార్మల్ చేత్తోనే వాళ్ళు మామూలుగా అయితే ఇటుకలు అయితే రెడీ చేస్తున్నారన్న. ఈ పూర్తి ఇటుకలు అయితే చూడండి, కొంచెం వెయిట్లెస్ స్టాండర్డ్గా అయితే ఉన్నాయి. మనమైతే వీడియో అయితే చూపిస్తున్నాం. అయితే పూర్తి వీడియో చూడండి. మా బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. మేము ఎత్తుకొచ్చిన బూర్ది కూడా ఈ ఇటుకల్లో కలుపుతున్నారు కాబట్టి పూర్తి వీడియో చూడండి. మిషన్లు లేకుండా వీళ్ళైతే న్యాచురల్గా ఎట్లా హ్యాండ్తోనే హ్యాండిల్ చేస్తున్నారో చూడండి అన్న. పూర్తి చూస్తున్నారు కదన్న. ఇక్కడైతే మెత్తని పదార్థం లాగా ఉందన్నమాట ఈ బుడద మొత్తం. అయితే ఇక్కడ పొట్టు అయితే చూపిస్తాను కదా, మన ఒడ్లుది మాట తౌడు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే మొత్తం ఆ బుడదలోనే మొత్తం అయితే మిక్సింగ్ చేస్తున్నారు చూడండి బాగా. ఇలా ఈ ట్రాక్టర్తో మొత్తం అయితే ఇందాక చూపించిన బుడదను అయితే ఇలా మిక్సింగ్ చేసేసి దాన్ని ఒక రోల్ లాగా తయారు చేసి ఒక పార్లతో వాళ్ళు ముద్దలు టైప్ చేసి మా ఇటుకలు అయితే రెడీ చేస్తున్నారన్న. ఓనర్తో అయితే మనం అయితే కనుక్కున్నామన్నా. ఇసుక, బుడద మట్టి, మనం ఎత్తుకొచ్చిన ఫ్లై యాష్ ఇవన్నీ మిక్స్ చేసి ఒరి పొట్టుతో సహా మిక్స్ చేసి వీళ్ళైతే న్యాచురల్గా ఇటుకనైతే రెడీ చేస్తున్నారన్న. అయితే వెయిట్లెస్ స్ట్రాంగ్గా అయితే ఇటుక అయితే ఉందన్నమాట. మామూలుగా అయితే మనమైతే చూసేది ఇప్పుడు వచ్చే విషయంలో చాలా వరకు అయితే మిషన్లతో రెడీ ఫ్రెషింగ్ చేసి మిషన్లతో చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు పూర్తి చూడండి. మామూలుగా అయితే ఇటుక బట్టీలు వేసింటే బట్టీ వేసినారులే అనుకుంటారు. దీని వెనకాల ఎంత కష్టం ఉందో చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఇవి అయితే ఒక బట్టీకి వచ్చి 1,00,000 ఇటుకలు పడతాయంట. 1,00,000 ఇటుకలు అన్న అని చెప్పి మేమే షాక్ అయినాం. అయితే మా బండి అయితే అన్లోడ్ అయిందన్న. ఇంకా ముందు ఉండే వీడియోస్ చూడండి. మేము అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మాకైతే ఎదురైనది రామోజీ ఫిలిం సిటీ. మేము ఇక్కడికి వచ్చినామా అనిపించింది అనమాట. చూడండి, మామూలుగా ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ మనం సినిమాలలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. మనం అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నైట్ అయితే లోడ్ అయిందన్న. మిడ్ నైట్లో అయితే నిద్ర వస్తుంది. మా వాడిని అయితే లేపేసి ఎలా ఇంకా నిద్ర వచ్చేటప్పుడు అయితే సెకండ్ డ్రైవర్కి ఇచ్చి మనమైతే కాసైతే రిలాక్స్ అయితే అవుతామన్నా. మనమైతే ఫుల్ నైట్ కాబట్టి మా సెకండ్ డ్రైవర్కి అయితే బండి ఇచ్చేసి నేనైతే కాసేపు పడుకోవాలని చెప్పి పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.